సంక్రాంతి రేస్లో అస్సలు సినిమా బలమెంత అన్నది 4వ రోజు తర్వాతే బయటపడుతుంది. మొదటి 4 రోజులు హైప్, ఓపెనింగ్స్, ఫ్యాన్స్ ఫీవర్తో నడిచిపోయే సినిమాలు 5వ రోజు నుంచే నిజమైన స్టామినా చూపిస్తాయి. ఈ 5వ రోజు నంబర్స్ చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈ పండగ పోరులో ప్రతి సినిమా తనదైన పోరాటం చేస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు 5వ రోజు కూడా దాదాపు 48 నుండి 52 కోట్ల గ్రాస్ రాబట్టడమంటే ఇది మామూలు విజయం కాదు. పండగ హడావిడెక్కగ్గాక కూడా వర్కింగ్ డే టచ్ అయిన తర్వాత కూడా ఈ స్థాయి వసూళ్లు రావడమంటే ఈ సినిమాను జనాలు ఓన్ చేసుకున్నారు. థియేటర్కి వెళ్లిన ప్రతి కుటుంబం మళ్లీ తీసుకెళ్తా అని బయటకొస్తోంది. అదే అసలు బలం. ఒకసారి చూసి సరిపెట్టడం కాదు, మళ్లీ చూడాలనిపించడమే ఈ సినిమా స్టామినా. అందుకే 5వ రోజు కూడా డ్రాప్ కనిపించలేదు. ఈ సినిమా ఇక ఓపెనింగ్స్ మీద ఆధారపడటం లేదు, మౌత్ టాక్ మీద నడుస్తోంది. అదే బాక్సాఫీస్కు నిజమైన ఆయుధం. ఇదే సమయంలో రాజాసాహెబ్ 5వ రోజు దాదాపు 15 నుండి 18 కోట్ల గ్రాస్ వద్ద ఆగిపోయింది. మొదటి 3 రోజులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చిన సినిమా 4వ రోజు నుంచే స్పీడ్ తగ్గించింది. 5వ రోజు ఈ నంబర్స్ రావడమంటే ఫ్యాన్స్ ఇంకా సినిమాను నిలబెడుతున్నారు, కానీ జనరల్ ఆడియన్స్ మాత్రం అంతగా కనెక్ట్ కాలేదని స్పష్టమవుతోంది. ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాకి ఇది చిన్న నంబర్ కాదు, కానీ ఆశించిన స్థాయి మాత్రం కాదు. ఫ్యాన్స్ ఉన్నంతవరకు సినిమా పూర్తిగా పడిపోదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటే లాంగ్ రన్ సాధించడం చాలా కష్టం. 5వ రోజు నుంచే రాజాసాహెబ్ రన్ కష్టంగా మారుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి 5వ రోజు కూడా 4 నుండి 5 కోట్ల మధ్య నిలబడింది. ఇది పెద్ద విజయం కాదు, కానీ పూర్తిగా కూలిపోవడం కూడా కాదు. ఈ సినిమా తన పరిమితుల్లో సేఫ్గా ఆడుతోంది. రవితేజ సినిమాలకి ఉండే ఒక రెగ్యులర్ ఆడియన్స్ ఈ సినిమాకి వచ్చి నిలబెడుతున్నారు. ఇది బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ కాదు, కానీ డిజాస్టర్ అనిపించే స్థితి కూడా కాదు. 5వ రోజు నంబర్స్ చూస్తే ఈ సినిమా నెమ్మదిగా తన రన్ పూర్తి చేసే దిశగా వెళ్తోంది. అనగనగా ఒక రాజు 5వ రోజు కూడా దాదాపు 8 నుండి 9 కోట్ల గ్రాస్ సాధించడం చాలా కీలకం. ఎందుకంటే ఇది యూత్ బేస్డ్ సినిమా, పెద్ద స్టార్ పవర్ లేకుండా కేవలం కంటెంట్ మీద నడిచే సినిమా. 5వ రోజు కూడా ఈ స్థాయి వసూళ్లు రావడమంటే యూత్ ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారన్నమాట. గ్రూపులుగా థియేటర్కి వెళ్లడం, ఫ్రెండ్స్ని లాగడం, రా బాగుంది అని చెప్పడం, ఇవన్నీ ఈ సినిమాకు జరుగుతున్నాయి. ఈ సినిమా నెమ్మదిగా కానీ బలంగా ముందుకు వెళ్తోంది. నారి నారి నడుము మురారి 5వ రోజు దాదాపు 12 నుండి 13 కోట్ల గ్రాస్ రాబట్టడమంటే ఇది సైలెంట్ విన్నర్గా మారుతోంది. పెద్ద హైప్ లేకుండా వచ్చి రోజురోజుకి బలం పెంచుకుంటున్న సినిమా ఇది. ఫ్యామిలీతో చూడొచ్చు అనే ట్యాగ్ ఒక్కసారి సెటిల్ అయితే సినిమా చాలా దూరం వెళ్తుంది. అదే ఈ సినిమాకు జరుగుతోంది. 5వ రోజు కూడా ఈ స్థాయి వసూళ్లు రావడమంటే రాబోయే రోజుల్లో ఇది ఇంకా స్టేబుల్గా నడిచే ఛాన్స్ ఉంది. ఈ 5 సినిమాల 5వ రోజు నంబర్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్తో గెలవదు. ఒక సినిమా 5వ రోజు నిలబడితేనే నిజమైన విజేత అవుతుంది. మన శంకరవరప్రసాద్ గారు ఈ రేస్లో స్పష్టంగా ముందుంది. నారి నారి నడుమ మురారి నెమ్మదిగా కాని బలంగా ఎడుగుతోంది. అనగనగా ఒక రాజు యూత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి తన పరిమితుల్లో సేఫ్గా నడుస్తోంది. రాజాసాహెబ్ మాత్రం ఫ్యాన్స్ ఆధారంగా పోరాడుతోంది. ఇదే సంక్రాంతి బాక్సాఫీస్ నిజం. ఇప్పుడు ఈ 5వ రోజు తర్వాత అసలు గేమ్ ఎలా మారుతుందో చూద్దాం. పండగ హడావిడి తగ్గాక, వీకెండ్స్ అయిపోయాక సినిమాలు నిజంగా తమ బలాన్ని పరీక్షించుకునేది ఇదే దశ. ఈ దశలో ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు రావాలి అనే ప్రశ్నకు సినిమా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం బలంగా ఉన్న సినిమాలే నిలబడతాయి. మన శంకరవరప్రసాద్ గారి విషయంలో ఆ సమాధానం చాలా స్పష్టంగా ఉంది. 3 గంటలు నవ్వుకుంటూ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అదే కారణంగా 5వ రోజు కూడా దాదాపు 50 కోట్ల రేంజ్లో నిలబడింది. ఈ సినిమా ఇక సంఖ్యల మీద కాదు, భావోద్వేగాల మీద నడుస్తోంది. అమ్మమ్మ నుంచి చిన్నపిల్ల వరకు అందరికీ కనెక్ట్ అవుతోంది. థియేటర్ నుంచి బయటికి వస్తూ ఇంకోసారి తీసుకెళ్తా అని అనిపిస్తే ఆ సినిమా ఆడకుండా ఎలా ఉంటుంది? అందుకే ఈ సినిమా ముందు ఉన్నది కేవలం కలెక్షన్స్ కాదు, రికార్డ్ల వరద. రాజాసాహెబ్ మాత్రం వేరే దారిలో నడుస్తోంది. మొదటి రోజుల్లో ఉన్న హైప్ ఇప్పుడు కనిపించటం లేదు. 5వ రోజు వచ్చిన 15-18 కోట్ల గ్రాస్ అంటే ఇంకా ఫ్యాన్స్ సినిమాను నిలబెడుతున్నారన్నమాట. కానీ ఫ్యాన్స్ ఒక్కరే ఎంతవరకు మోయగలరు? ప్రతి సినిమా ఒక దశలో సాధారణ ప్రేక్షకుణ్ణి తన వైపు తిప్పుకోవాలి. ఆ మలుపు రాజాసాహెబ్కు ఇప్పటివరకు రాలేదు. థియేటర్కి వెళ్లిన కొందరు ఒక్కసారి చూశాం చాలు అనుకుంటున్నారు. అదే లాంగ్ రన్కు పెద్ద అడ్డంకి. భర్త మహాశయులకు విజ్ఞప్తి తన పరిమితుల్లో నడుస్తోంది. 5వ రోజు 4-5 కోట్ల వద్ద నిలబడడమంటే ఈ సినిమా ఎవరికైతే కావాలో వాళ్లకి దొరికింది. ఇది పండగ విజయం కాదు, కానీ ఫెయిల్యూర్ కూడా కాదు. కొంతమంది నవ్వుకోవడానికి, టైంపాస్ కోసం వెళ్లే సినిమా ఇది. రవితేజకి ఇది రీసెట్ లాంటి సినిమా. భారీ సంచలనం చేయకపోయినా పూర్తిగా కూలిపోకుండా తన స్థానం నిలబెట్టుకుంది. అనగనగర ఒక రాజు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. 5వ రోజు కూడా 8-9 కోట్ల గ్రాస్ అంటే ఈ సినిమా రూట్ మార్చింది. మొదట యూత్ సినిమా అనుకున్నారు, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తున్నారు.
చిన్న హీరో కానీ పెద్ద కంటెంట్. ఈ సినిమా ప్రతిరోజు కొత్త ఆడియన్స్ ని చేరుకుంటోంది. సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలు, రీల్సు, క్లిప్సు ఇవన్నీ ఈ సినిమాకు ఉచిత ప్రమోషన్లా మారాయి. ఇదే నిజమైన విజయం. నారి నారి నడుమ మురారి సైలెంట్ గా దూసుకెళ్తోంది. 5వ రోజు 12 నుండి 13 కోట్ల గ్రాస్ అంటే ఇది పెద్ద స్టార్ సినిమా కాకపోయినా పెద్ద నమ్మకం సంపాదించింది. ఫ్యామిలీతో సేఫ్ గా చూడొచ్చు అనే ట్యాగ్ ఒక్కసారి సెటిల్ అయితే సినిమా చాలా దూరం వెళ్తుంది. అదే ఈ సినిమాకు జరుగుతోంది. 5వ రోజు కూడా ఈ స్థాయి వసూళ్లు రావడమంటే రాబోయే రోజుల్లో ఇది ఇంకా స్టేబుల్ గా నడిచే ఛాన్స్ ఉంది. ఈ 5 సినిమాల 5వ రోజు నంబర్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంక్రాంతి పోరులో అసలు విజేత ఎవరో ఇంకా పూర్తిగా తేలలేదు. కానీ ఎవరు ఎంత దూరం వెళ్లగలరో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు ఈ రేస్లో స్పష్టంగా ముందుంది. నారి నారి నడుము మురారి నెమ్మదిగా కాని బలంగా ఎదుగుతోంది. అనగనగా ఒక లాజు యూత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి తన పరిమితుల్లో సేఫ్గా నడుస్తోంది. రాజాసాహెబ్ మాత్రం ఫ్యాన్స్ ఆధారంగా పోరాడుతోంది. ఇదే సంక్రాంతి బాక్సాఫీస్ నిజం. ఇప్పుడు ఈ 5వ రోజు తర్వాత అసలు గేమ్ ఎలా మారుతుందో చూద్దాం. పండగ హడావిడి తగ్గాక, వీకెండ్స్ అయిపోయాక సినిమాలు నిజంగా తమ బలాన్ని పరీక్షించుకునేది ఇదే దశ. ఈ దశలో ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు రావాలి అనే ప్రశ్నకు సినిమా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం బలంగా ఉన్న సినిమాలే నిలబడతాయి.